త్వరలో భూమాత పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు ముమ్మరం చేస్తుంది. కొత్త ఆర్ఓఆర్ చట్టంతో పాటే భూమాత పోర్టల్ను తెచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు అధికారులు. 2024 ఆర్ఓఆర్ చట్టంపై ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. ఆర్ఓఆర్ చట్టంపై రేపు మరోసారి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. భూమాత పోర్టల్పై కూలంకుషంగా చర్చించనున్నారు. ఇదందుకు సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రాకేష్ మనకి డీటెయిల్స్ అందిస్తారు. రాకేష్, భూమాత పోర్టల్ను తీసుకొచ్చేందుకు మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించారు. దీనిపై పూర్తి సమాచారం ఏంటి? ధరణి వల్ల అనేక సమస్యలు తలెత్తుతుండడంతో ప్రభుత్వం కొత్తగా భూమాత పోర్టల్ తీసుకురావాలని భావిస్తూ ఉంది. ఇప్పటికే ధరణికి సంబంధించి కొన్ని మాడ్యూల్స్ చేంజ్ చేసినప్పటికీ అనుకున్న స్థాయిలో ఫలితాలు రాని పరిస్థితి కనబడుతూ ఉంది. అనేక మంది పేర్ల మీద ఉన్న భూములు ఇతర పేర్ల మీదకి మారడం, అలాగే గతంలో పట్టా ఉండి ప్రస్తుతం ధరణి వచ్చిన తర్వాత ఆ ధరణిలో వాళ్ళకు సంబంధించిన భూముల వివరాలు లేకపోవడం, ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి. దీంతోపాటు యాజమాన్యం హక్కుతో పాటు భూమి హక్కు అనే నిబంధనలు లేకపోవడం వల్ల చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం గతంలోనే హామీ ఇచ్చింది. కొత్తగా ఆర్ఓఆర్ చట్టాన్ని తీసుకొస్తామంటూ కూడా ప్రకటించిన నేపథ్యంలో దానిపైన కసరత్తు పూర్తి చేసింది. కొత్త ఆర్ఓఆర్ చట్టంలో అనేక కొత్త మాడ్యూల్స్ తీసుకురాబోతున్నట్టుగా సమాచారం. దీనికి సంబంధించి కసరత్తు పూర్తి చేసిన ప్రభుత్వం రేపు కలెక్టర్లతో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరోసారి సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు. ఎలాంటి తప్పులు జరగకుండా మళ్ళీ భూముల విషయంలో ఎలాంటి తగాదాలు రాకుండా రికార్డులన్నీ కూడా సమర్థవంతంగా నిర్వహించేందుకు ఏ విధంగా చేయాలనే దానిపైన ఫైనల్గా రేపు ఒక సమీక్ష సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే నెలాఖరులోపు కొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని తీసుకొస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో దానికి అనుగుణంగానే ఈ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో భూములకు సంబంధించి ఒకరి పేరు మీద ఉన్నవి మరొక పేరు మీదకి పోకుండా, రెండవది ఎవరి భూముల పేర్లు వాళ్ళకే పట్టాలు వచ్చే విధంగా కూడా ఈ కొత్త భూమాత చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే తీసుకురాబోతుంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్.